హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే గవర్నమెంట్ బ్యాంకింగ్ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్. మనకు ఐబీపీఎస్ నుంచి అఫీషియల్‌గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్‌లో క్లరికల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్‌మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కండిషన్స్ ఏంటంటే ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం వస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకు మంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 350 వేకెన్సీస్, తెలంగాణలో 250 ప్లస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. తెలుగు స్టేట్స్‌లో అయితే చాలా మంచి వేకెన్సీస్. అలాగే ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి కొన్ని చేంజెస్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ విషయాలైతే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్రెడిట్ హిస్టరీ గురించి కూడా వాళ్ళైతే కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. కేవలం మనకు డిగ్రీ ఉంటేనే అప్లై చేసుకోవడం కాదు. మీకు కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, నేను చెప్పే విధానం గనుక మీకు జెన్యూన్‌గా నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అబ్బాయికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకు ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పొజిషన్ కోసం అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అఫీషియల్‌గా కామన్ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది క్లరికల్ క్యాడర్ అన్నమాట. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అప్లికేషన్ బై క్యాండిడేట్స్ వచ్చేసి 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి 21 ఆగస్ట్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీస్ కూడా సేమ్ డేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి మనకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి కాల్ లెటర్స్ వచ్చేసి మనకు ప్రిలిమినరీకి వచ్చేసి సెప్టెంబర్‌లో అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్‌లో ఉంటుంది. అలాగే మనకు రిజల్ట్ వచ్చేసి నవంబర్‌లో అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కాల్ లెటర్స్ వచ్చి నవంబర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్‌లో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ వచ్చేసి మార్చ్ 2026 వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్ ఆగస్ట్‌లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చ్ 2026 వరకు మీరు ఏదో ఒక బ్యాంక్‌లో ఈ 10 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ రిక్రూట్మెంట్‌లో, కామన్ రిక్రూట్మెంట్‌లో. ఇందులో ఏదో ఒక బ్యాంక్‌లో మీరు ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పొజిషన్‌కి అయితే మీరు జాయిన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆల్మోస్ట్ 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనకు బేసిక్ పే చూసుకుంటే మనకు 24,000 అయితే ఉంటుంది బేసిక్ పే. అలాగే మనకు అన్ని కటింగ్స్ పోని 45,000 వరకు అయితే సాలరీ వస్తుంది. కస్టమర్ సర్వీస్ అనే పొజిషన్‌కి. మీకు అలవెన్సెస్ కూడా యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ అయితే ఉంటాయని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో మనకొచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దానికి సంబంధించి మనకు మెయిన్స్ ఉంటుంది, ప్రిలిమినరీ ఉంటుంది. సో అలాగే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరు రాయాలని కూడా నేను క్లియర్‌గా చెప్తాను. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. అలాగే ఏజ్ క్రైటీరియాలోకి వెళ్ళిపోతే గనుక మినిమమ్ ఏజ్ 20 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే మనకు 3 ఇయర్స్ ఓబీసీకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే 10 ఇయర్స్ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్‌గా మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కూడా డిస్కస్ చేశారు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, మెయిన్స్‌లో ఏమేమి ఉంటుందో అవన్నిటిని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే గనక ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసి ఖాళీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. సో మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ లిటరసీ చూసుకుంటే ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజ్ షుడ్ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ ద హై స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఇన్‌స్టిట్యూట్ అన్నమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇది కూడా ఇంపార్టెంటే ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్రెడిట్ హిస్టరీ గురించి కూడా నేను డిస్కస్ చేశాను కదా! అప్లికేషన్ క్యాండిడేట్ అప్లయింగ్ షల్ ఎన్‌ష్యూర్ దట్ దే మెయింటైన్ ఏ హెల్తీ క్రెడిట్ హిస్టరీ అన్నమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద బ్యాంక్స్. ఎందుకంటే మినిమమ్ క్రెడిట్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు. మీరు బ్యాంక్‌లో పనిచేస్తూ క్రెడిట్ హిస్టరీ బాలేకపోతే మాత్రం మిమ్మల్ని తీసుకోవడం జరగదు. సో ఎవరికైతే క్రెడిట్ హిస్టరీ బాలేదో వాళ్ళు ఏం చేయాలంటే ఏమైనా డ్యూస్ ఉంటే గనుక ఆ డ్యూస్ పే చేసేసి ఎన్‌ఓసీ తీసుకోవాలి. ఆ పర్టిక్యులర్ బ్యాంక్ నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా క్రెడిట్ హిస్టరీ అనేది అప్డేట్ అవ్వదు. సో మనం పేమెంట్ చేసిన 2, 3 మంత్స్ తర్వాత అప్డేట్ అయితుంది కాబట్టి ఎన్‌ఓసీ తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే మనకు ఇంక్లూజివ్ ఆఫ్ జీఎస్టీ వచ్చేసి మనకు ₹175 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, అలాగే ₹850 వచ్చేసి అదర్ క్యాండిడేట్స్ పే చేయాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళిపోతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది ప్రతి ఒక్క సెక్షన్‌కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వెషన్స్ 30 మార్క్స్, న్యూమరికల్ 35 క్వెషన్స్ 35 మార్క్స్, రీజనింగ్ కూడా 35 క్వెషన్స్ 35 మార్క్స్ అన్నమాట. ఈ సెక్షన్‌కి 20 మినిట్స్ టైం అయితే ఇస్తారు. 60 మినిట్స్ అయితే టోటల్ ఓవరాల్ టైం ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి. ప్రతి ఒక్క దాంట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అది క్వాలిఫై అయితే మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు 4 సెక్షన్స్ ఉంటాయి.
జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్‌కి 40 క్వెషన్స్ 50 మార్క్స్‌కి అయితే ఉంటుంది. మనకు 20 మినిట్స్ అయితే టైమ్ అలొకేట్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కొచ్చేసి మనకు ఇంగ్లీష్‌లో ఉండి 40 క్వెషన్స్ అలాగే 40 మార్క్స్ మాక్సిమం అలాగే 35 మినిట్స్ అయితే ఇస్తారు. రీజనింగ్ కూడా మనకు 40 క్వెషన్స్ ఉంటాయి. 60 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 35 మినిట్స్ అయితే టైమ్ అలొకేట్ చేస్తారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి 35 క్వెషన్స్ ఉంటాయి. 50 మాక్సిమం మార్క్స్ ఉంటాయి. 30 మినిట్స్ అయితే టైమ్ అలొకేట్ చేయడం జరుగుతుంది. టోటల్‌గా మనకు 120 మినిట్స్ అయితే టైమ్ ఉంటుంది. 200 మార్క్స్ అయితే మాక్సిమం అనమాట. 155 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుందనమాట. ఓకే. ఏదైనా స్ట్రక్చర్ కూడా ఎగ్జామినేషన్ సంబంధించి చేంజ్ చేస్తే కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో పేస్ట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగులో కండక్ట్ చేస్తారు. అలాగే మనకు ఇక్కడ తెలంగాణలో కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూలో కండక్ట్ చేయడం జరుగుతుందనమాట ఎగ్జామినేషన్. ఇంకొకటేంటంటే పెనాల్టీ ఉంటుంది రాంగ్ ఆన్సర్స్‌కి. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు 0.25 మార్క్స్. సో, కట్ ఆఫ్ కూడా మినిమమ్ స్కోర్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈచ్ టెస్ట్, ఈచ్ సెక్షన్‌లో అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే సెలెక్ట్ అయితారో ప్రిలిమినరీ, మెయిన్స్‌కి అయితే వాళ్ళని పిలవడం జరుగుతుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే 10థ్ క్లాస్‌లో ఇక్కడ చూసి క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ ద వేకెన్సీస్ ఫర్ ద పర్టిక్యులర్ స్టేట్ వచ్చేసి వాళ్ళకు ఆ ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి పర్టిక్యులర్ స్టేట్ లాంగ్వేజ్. క్యాండిడేట్ హ్యాస్ టు ఆప్ట్ వన్ లాంగ్వేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనమాట. సో, ఎవరు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ రాసుకోవాలనుకుంటే క్యాండిడేట్స్ హూ ప్రొడ్యూస్ 10థ్ స్టాండర్డ్ ఆర్ అబోవ్ మార్క్స్ సర్టిఫైయింగ్ ఎవిడెన్స్ హావింగ్ స్టడీడ్ ద స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్. మీరు 10థ్ క్లాస్‌లో గనుక తెలుగు చదివారని ఆ 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉందంటే సరిపోతుంది. వాళ్ళకి అవసరం లేదు. బట్ వేరే స్టేట్ నుంచి వచ్చి మన తెలంగాణ స్టేట్‌లో గాని, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో గాని ఎగ్జామ్ రాయాలనుకుంటే గనుక వాళ్ళకి తెలుగు ఉండదు కాబట్టి 10థ్ క్లాస్‌లో వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ వచ్చేసి మనకు 200 మార్క్స్‌కి టోటల్ ఉంటుంది. 200 మార్క్స్ విల్ బి కన్వర్టెడ్ ఔట్ ఆఫ్ 100 ఫర్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయినాక లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతది. బిఫోర్ దట్ అయితే కండక్ట్ చేయరు. సో, అది మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో, మోస్ట్‌లీ ఈ మన స్టేట్స్‌లో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరికీ పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదు. ఆల్రెడీ మీకైతే లాంగ్వేజ్ టెస్ట్ వచ్చు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. సో, ఇప్పుడు వేకెన్సీస్ చూసుకుందాం మనము. అనెక్షర్స్ చూపిస్తాం మీకొచ్చేసి. అనెక్షర్ వచ్చేసి పేజ్ నెంబర్ 38లో ఉంది. సో, మనకు టోటల్‌గా మనకు ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే వేకెన్సీస్ వచ్చేసి 367 వేకెన్సీస్‌తో మన ముందుకైతే రావడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 36 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక వేకెన్సీ కూడా లేదు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 6 వేకెన్సీ. కెనరా బ్యాంక్ వాళ్ళైతే మంచి వేకెన్సీస్‌తో రావడం 200 వేకెన్సీస్ అనమాట ఆంధ్రప్రదేశ్‌లో. అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మనకు 74 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్ కూడా 26 వేకెన్సీస్ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 20 వేకెన్సీస్‌తో టోటల్‌గా 367 వేకెన్సీస్‌తో మన ముందుకైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పొజిషన్‌కైతే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మన తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు కింద స్క్రోల్ చేస్తే మనకొచ్చేసి తెలంగాణకు సంబంధించింది కూడా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో, తెలంగాణలో మనకు ఆల్మోస్ట్ 261 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 100 వేకెన్సీస్ డిఫరెన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలకు. మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 2 స్టేట్స్‌కి అప్లై చేసుకోవచ్చు. బట్ యాహ్! ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాకి 51 వేకెన్సీస్ అలాగే మనకు కెనరా బ్యాంక్ 135 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 35 వేకెన్సీస్, 18 వేకెన్సీస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నాయి. సో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7 వేకెన్సీస్, పంజాబ్ సింధ్ బ్యాంక్ 14 వేకెన్సీస్. టోటల్ 261 వేకెన్సీస్ అనమాట. ఓకే. సో, వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ గైస్ అస్సలు మిస్‌యూజ్ చేసుకోవద్దు. మీరందరూ అప్లై చేయండి. సో, మనకిక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్లేస్‌లలో అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. అనంతపూర్, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం. తెలంగాణలో కూడా మనకు ప్లేసెస్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోండి ఒకసారి. తెలంగాణలో కూడా మనకు ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ అనమాట. ఓకే. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో, ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేయండి. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. Have a great day.